జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మానసిక పూజ అంటే ఏమిటి అనే విషయం దానికి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మనసుతో నిర్వహించే పూజకు మానస పూజ అని పేరు. స్నానాదులచే శౌచం పాటించి ఏకాంత ప్రదేశంలో కూర్చుండి ఈ పూజను అనుసరించాలి. ఇందుకు ఇంద్రియ నిగ్రహం చాలా ముఖ్యం. మందిరం, విగ్రహం, పూజా సామాగ్రి వగైరాలు మానస పూజలో ఉండవు. మనసులోనే పూజ చేసేవాడు వీటిని కల్పించుకుంటాడు. మానసికంగా కల్పించుకున్న మందిరంలోని గర్భగృహంలో రత్న ఖచ్చితమైన అష్టదళ పీఠంలో ఇష్టదేవతను ఆవాహనం చేసుకోవాలి. సిద్ధ సనస్థుడై దేవతామూర్తిపై చిత్తం నిలిపి శాంత సుందర కరుణామూర్తిగా ఆ స్వరూపాన్ని భావించాలి. పూజ సామాగ్రిని కూడా మనసుతోనే కల్పించుకొని అభిషేకాదులను మానసికంగా నిర్వహించుకోవాలి. పూజ కాలంలో మంత్రస్మరణ తప్పక చేయాలి. ధూపదీప హారతులు మున్నగ క్రియలన్నీ కూడా మనసులోనే జరపాలి. నైవేద్యం సమర్పించిన తర్వాత దేవతామూర్తిని తదేక నిష్ఠతో ధ్యానించాలి. ఇష్టదేవత తన ఎదుట ప్రత్యక్షమైనట్లు భావించుకోవాలి. వైరాగ్యం, భక్తి, విశ్వాసం కలిగిన వారు ఏ స్థలంలో ఉన్నప్పుడైనా ఈ మానస పూజను నిర్వహించుకోవచ్చు. ఎటు చూసినా దేవతామూర్తి ప్రత్యక్షమయ్యే పర్యంతం ఈ పూజను భక్తి శ్రద్ధలతో చేసి పూజ సిద్ధించినట్లు తలంచాలి. మానస పూజలో మరొక ప్రక్రియ కూడా ఉన్నది. శరీరం క్షేత్రమని, ఆత్మ క్షేత్రజ్ఞుడని గీత పేర్కొన్నది. విజన ప్రదేశంలో ఇంద్రియాలను నిగ్రహించి సుఖాసనంలో కూర్చొని ధ్యానించడమే ఈ యొక్క పూజ విధానం. మానస పూజలో లాగా ఇక్కడ మందిర నిర్మాణంతో పని లేదు. హృదయ మధ్యంలో సహస్రదళాల గల తామర పువ్వును భావించుకోవాలి. మనసును అంతర్ముఖంగా చెయ్యాలి. భక్తిని అభిషేక జలంగా, శాంతి శమద మాదులను పువ్వులుగా, విశ్వాసాన్ని ధూపంగా, సత్యాన్ని దీపంగా, ఆత్మసమర్పణను నైవేద్యంగా భావించాలి. శరీరాంతర్యమినే భగవంతుడని తలంచాలి. హృదయంలో భగవంతుణ్ణి ఉనికి గోచరించేటంత నిష్ఠ వరకు కొనసాగించాలి. ఇది సిద్ధిస్తే సర్వత్రా ఇష్టదేవత సాక్షాత్కరిస్తుంది. దీనివల్ల దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ.